వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పంట కాలువల పరిశుభ్రత పనులను మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పరిశీలించారు. బుర్రిపాలెం, చక్రాయపాలెం, దావులూరు, కొల్లిపరలో పర్యటించి పంట కాలువల్లో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించారు. పనులు ఏ మేరకు జరిగాయి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో ₹1 కోటికి పైగా నిధులతో పంట కాలువల అభివృద్ధి పరచడం జరుగుతుందని, కొల్లిపర మండలంలో కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాలువల మరమ్మతులను చేపడుతున్నట్లు చెప్పారు. డొంక రోడ్ల ప్రస్తావన రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అభివృద్ధిని కూడా కృషి చేస్తామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో పంట కాలువలపైన ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దిగువ ప్రాంతాల్లో దారి పొడుగున ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు ఎక్కడికక్కడ కాలువల్లో ఆ ఫ్లో ఆగిపోతూ చాలా సమస్యలు వస్తున్నాయి అనేది మన దృష్టికి వచ్చింది. దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్పాను నేను. తెనాలి మండలంలో దాదాపు ₹1,47,00,000 మనం 47 కిలోమీటర్లు పంట కాలువలపైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం. కొల్లిపర మండలంలో కూడా కొల్లిపర ఛానల్ కానివ్వండి, చక్రాపాలెం దగ్గర బురిపాలెం ఛానల్ కానివ్వండి, వీటి అన్నింటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం. రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు. దాదాపు ₹10 కోట్ల ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం. అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట కాలువలపైన, దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమ్మతులు చేయగలుగుతాం, రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం. తెనాలి మున్సిపల్ హాల్లో స్కూల్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, మెప్మా, డ్వాక్రా గ్రూప్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ట్రయల్ రన్ గా 19వ తేదీన చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి లక్ష్మీపతి పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అభ్యసన ఎంతో మంచిదని ఆయన అన్నారు. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు, వివిధ సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఎంఈఓ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ఓ రాంప్రసాద్, ఏసీపీ శ్రీమన్నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా అన్నారు. మన తెనాలి పురపాలక సంఘ పరిధిలో రేపు 19వ తారీఖు చిన్న ఈవెంట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. దానికి పబ్లిక్, పిల్లలు, విద్యార్థులందరూ కూడా హాజరవుతారు. 19వ తారీఖు మన మున్సిపల్ మార్కెట్ ముందు ఏర్పాటు చేశాము. దానికి అందరూ పార్టిసిపేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఎంతో మన గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మరి 2 కార్యక్రమాలు, మెగా ఈవెంట్లు జరగబోతూ ఉన్నాం. దానికి మీ అందరూ కూడా సహకారం అవసరం. దానిలో స్కూల్ పిల్లలు, టీచర్సు, మరియు పబ్లిక్, మెగా సంఘం ఉపాధ్యులు, ఎంప్లాయీస్, అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ దీన్ని సహకరించమని కోరుకుంటూ, అలాగే రేపు మా తెనాలి పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా స్పష్టంగా చేయటం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రతి డ్రైన్ డీసిల్టేషన్ చేస్తూ ఉన్నాము. సంబంధించి ప్రోగ్రామ్స్ని స్కూల్స్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, పురవీధుల్లో కావచ్చు, సెంటర్స్లో కావచ్చు, వాటిల్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. 19వ తారీఖు కార్యక్రమాన్ని, అంటే ట్రయల్ రన్గా 19వ తారీఖు, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రాం 21వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా గ్యాదరింగ్, 500 మంది పిల్లల్ని గ్యాదరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అందరినీ కూడా ప్రధానోపాధ్యాయుల్ని, వ్యాయామ ఉపాధ్యాయుల్ని అందరినీ కూడా ఈ సమావేశానికి పిలిపించి మరి ఎస్ఓపి మొత్తాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనిలో ముఖ్యంగా కమిషనర్ గారు టీషర్ట్స్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అభినందనీయం. మరి పిల్లలందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో మరి అందరూ కూడా తీసుకొచ్చి దీనిలో మరి ఇన్వాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటూ, చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా గత ప్రభుత్వం జగనన్న విద్యా కిట్లు పేరుతో విద్యార్థులను మోసం చేయడమే కాక ఆ పథకం పేరుతో అడ్డగోలు అవినీతికి పాల్పడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం చెంచిపేట కేఎస్ఎం పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ నిర్వహించారు.
కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై 500 మంది విద్యార్థులకు విద్యామిత్ర కిట్లను అందజేశారు. అదేవిధంగా 2025 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి సహకారంతో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యాశాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా 34,000 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ విధంగా విద్యార్థులను మోసం చేసి జగనన్న పేరుతో విద్యా కిట్లు ఏ విధంగా పంపిణీ చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. మంగళగిరిలో స్వయంగా 100 కోట్లు ఈ పథకానికి సంబంధించి అవినీతి నగదును ఎన్ఫోర్స్మెంట్ స్వాధీనం చేసుకుందని గుర్తు చేశారు. చినిగిన బూట్లు, జిప్పులు పనిచేయని బ్యాగులు ఇవ్వడమే కాక నాణ్యతలో ప్రపంచంలో ఎక్కడా ఇవ్వని విధంగా విద్యా కిట్లు అందజేశామని ప్రకటనల ద్వారా చెప్పారు తప్ప క్షేత్రస్థాయిలో అది ఎక్కడ జరగలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని, మొదటి సంవత్సరం సంక్షేమం అభివృద్ధి మీద దృష్టి సారించామని, 2వ సంవత్సరం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు ప్రతి సంవత్సరం విద్యాశాఖ ద్వారా 34,000 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తూ ఉంటాం. అయితే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలతో పోల్చుకుంటే 100% మనకున్న ఫ్యాకల్టీ కానివ్వండి, మనకున్న ఈ మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఎక్కడైనా సరే పోటీ పెట్టినప్పుడు మనమే ముందుంటాం. చాలా దశాబ్దాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రావడం, అక్కడ ఏదో బాగా చెప్పేస్తారు, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా మన సమాజంలో ఉన్న ప్రెషర్ వల్ల ఎక్కువగా మన బిడ్డల్ని మన ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. కానీ ఒక తపనతోటి విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నారా లోకేష్ గారు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మనం ఈ రోజున భారతదేశంతో పోల్చుకుంటే అక్షరాస్యత మనం ఇంకా తక్కువగా ఉన్నాం. 67% ఉన్నాం. కేరళ లాంటి రాష్ట్రంలో అది దాదాపు 90% చేరింది. సో మనం కూడా మన రాష్ట్రంలో ఇంకా ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఫోకస్గా కొన్ని మార్పులు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా బిడ్డల్ని మోసం చేసి జగనన్న విద్యా కిట్లని ఆ రోజున వాళ్ళు పంపిణీ చేశారో మీరు చూశారు. అడ్డగోలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే స్వయంగా మంగళగిరిలో 100 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకుంది ఆ ట్రాన్సాక్షన్. మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు నేను ప్రెస్ మీట్లు పెట్టి పదే ఎందుకంటే తల్లిదండ్రులు చూపించేవాళ్ళు చినిపోయిన బూట్లు, ఆల్రెడీ జిప్పులు పనిచేయని బ్యాగులు, నాణ్యత ఏమాత్రం లేకపోయినా దానికి అప్పుడు ఒక అద్భుతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. ఏ విధంగా క్వాలిటీలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా క్వాలిటీని మేము తీసుకొచ్చామని ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద మాటలు చెప్పారు తప్ప వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేదు. నేను ఈ సంవత్సరం తెనాలి నియోజకవర్గంలో ఫస్ట్ ఇయర్ అంతా రోడ్ల పైన దృష్టి సారించాం, సంక్షేమం పైన దృష్టి సారించాం. 2వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం కాబట్టి నేను మాటిస్తున్నాను మా ప్రజలందరికీ, ఈ సంవత్సరం నేను ఫోకస్ చేసేది, నిధులు తీసుకొచ్చేది, మన సర్వీస్ డెలివరీ ఇంప్రూవ్ అయ్యేది ఫస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది మన పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి. 2వ ప్రయారిటీ నేను ఇచ్చేది మన హాస్పిటల్స్కి. ఎందుకంటే విద్యా, వైద్యం 2 ఉంటే ప్రతి కుటుంబంలో కూడా ఒక భరోసా నిలుతుంది. ఒక మంచి ఆరోగ్యం ఇవ్వగలిగితే మనం ఇంకా ఎక్కువ సంవత్సరాలు మనం పనిచేయగలుగుతాం. ఆ 173లో 110 మంది ప్రైవేట్ విద్యార్థులు, 63 మాత్రం ప్రభుత్వ పాఠశాలలు. నేను ఇమీడియట్గా కలెక్టర్ గారు చెప్పాను, నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఆ సంఖ్య రివర్స్ అవ్వాలి. ప్రభుత్వ పాఠశాల నుంచి 110 అవ్వాలి, మన ప్రైవేట్ పాఠశాల నుంచి 63 అవ్వాలి తప్ప ఈ విధంగా మాత్రం మనం ఈ సంవత్సరం ఒప్పుకునే పరిస్థితి లేదు. తెనాలి, కొలిపర కలిపి 22,383 విద్యార్థులకు మనం 32 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం. అంటే కొలిపర మండలం, తెనాలి మండలం, తెనాలి మున్సిపాలిటీ 3 కలుపుకుంటే మనం మన నియోజకవర్గంలో 22,283 విద్యార్థులకు మనం 33 కోట్ల రూపాయలు మనం అందించగలిగాం తల్లికి వందనం ద్వారా. సో బాలికల కోసం మన నియోజకవర్గంలో 10 మనం గుర్తించాం. తెనాలి నియోజకవర్గంలో కొత్తగా మహిళలకి మనం, ఆడపిల్లలకి మనం టాయిలెట్స్ కట్టించబోతున్నాం. అదేవిధంగా ఈ స్కూల్లో కూడా ఉన్న వ్యవస్థని మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి మన మున్సిపాలిటీ నుంచి
చైర్పర్సన్ గారిని కూడా కోరుతున్నాను నేను. రక్షిత మంచినీటి పథకం సరిగ్గా లేదని చెప్పారు, టాయిలెట్ సరిగ్గా లేవని చెప్పారు, కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా కొంత పూర్తి చేయాలని చెప్తున్నారు. తప్పకుండా దానికి ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యా సంవత్సరంలోనే ఈ పనులన్నీ పూర్తి చేసుకునేటట్టు దానికి సరిపడా నిధులు మన మున్సిపాలిటీ నుంచి కేటాయించి ఒక ప్రయారిటీ ఇచ్చి మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం. సో జూలై 5న జరగబోయే పీటీఎం మీటింగ్ లో మీరందరూ కూడా పాల్గొనండి. 41,000 పాఠశాలకు 3,900 సంక్షేమ హాస్టల్స్ కి కష్టపడి పండించిన మన రైతాంగం ఎవరైతే స్పందించి ఆ రోజున బయట అమ్మబాకండి, ప్రభుత్వానికి ఇవ్వండి మీరు మీ కష్టపడి పండించిన ధాన్యాన్ని, ఎందుకంటే మన బిడ్డలకి మనం ప్రసాదించవచ్చు అనే మాట చెప్పగానే గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, నెల్లూరు జిల్లాలో, అన్నమయ్య జిల్లాలో, చిత్తూరు జిల్లాలో చాలా మంది రైతులు ముందుకొచ్చి దాదాపు 2,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం ప్రభుత్వానికి తక్కువ రేటుకి మన బిడ్డల కోసం ఇస్తున్నట్టు వాళ్ళు అందించారు. సో కొంచెం రీడిజైన్ చేద్దాం మనం ఈ స్కూల్ని. మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక క్లియర్ ప్లాన్ ఒకటి ఇవ్వండి మా అసిస్టెంట్ కమిషనర్ గారికి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మనం ఏ విధంగా మార్పు తీసుకొద్దాం డిస్కస్ చేసి ఒకసారి చైర్పర్సన్ గారితో మనం కన్సల్ట్ చేసి అది మనం ఇద్దాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, స్కూల్ హెచ్ఎం రాజారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, కౌన్సిలర్లు మానసారెడ్డి, జైపాల్, మండల విద్యాశాఖ అధికారులు ఎం లక్ష్మీనారాయణ, జయంత్ బాబు, విద్యా కమిటీ చైర్పర్సన్ మేరీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today we are very happy and thankful to our Minister Sir for issuing Sarvepalli Radhakrishna Vidyarthi Mitra Kanuka at the beginning of the academic year. We have also received Talliki Vandanam amount right from the beginning of the academic year. We are very happy to get nutritious, tasty and delicious food with Sona rice in the name of Dokka Seethamma midday meals. We are very thankful to our మనందరికీ తెలుసు ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరండి? మహాత్మా గాంధీ గారు. కానీ ఇవాళ నేను చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము, మన ఫాదర్ ఆఫ్ తెనాలి స్టేట్ మిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు. సార్ దగ్గర ఉండి నేను 1 year ఏం అర్థం చేసుకున్నానంటే, సార్తో ట్రావెల్ చేస్తే కంపల్సరీగా యాటిట్యూడ్ కరెక్షన్ ఉంటుంది, బిహేవియర్ కరెక్షన్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కరెక్షన్ ఉంటుంది, మనం కూడా సెల్ఫ్ గెయిన్ అవుతాము. సో చాలా ధన్యవాదాలు సార్కి. అట్లానే ఇంత షార్ట్ టైంలో ఇంత ప్రోగ్రామ్ స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. తెనాలిలోని పడమర కాలువను శుభ్రపరిచి దిగువ ప్రాంతాలకు నీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూచిపూడి డీసీ ప్రెసిడెంట్ కొరటాల లీలా సత్యసాయి తెలిపారు. పట్టణంలో జరుగుతున్న పడమర కాలువ పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. ఈ కాలువ కింద తెనాలి, చుండూరు, అమతలూరు, పిట్టవానిపాలెం, పొన్నూరు మండలాల రైతులు, ప్రజలు తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారని, అయితే తెనాలి మున్సిపల్ పరిధిలో ప్రజలు డ్రైనేజ్ వాటర్ వ్యర్థాలను కాలువలోకి వేయడం వలన దిగువన ఉన్న రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వ్యర్థాల కారణంగా దిగువ ప్రాంతాలకు నీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదని, మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకుని కాలువలలో వ్యర్థాలు వేయకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారుల సహకారంతో కాలువ పూడికతీత పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే మాకు వీడ్ రిమూవల్ కింద దుగ్గిరాల నుంచి చందోలు వాళ్ళకి వీడ్ రిమూవల్ చేయమన్నారు. కానీ వీడ్ రిమూవల్ చేయడానికి తెనాలి ఏరియా అంతా సిల్ట్తో పూడిపోయి ఉంది. కానీ ఆ డబ్బులు అదనమైనా పర్వాలేదు అనుకుని మేము తెనాలి ఏరియా మొత్తం సిల్ట్ తీస్తున్నాము. ఈ 2 ప్రక్రియలు పెట్టి చాలా ఇబ్బంది తీయాల్సి వస్తుంది. కాలువ అంతా వేస్ట్ మెటీరియల్లోనూ డ్రైన్ పైపులతో నిండిపోయి ఉంది. అవన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది. మాకు వేమూరు ఎమ్మెల్యే నక్కానందబాబు గారు, తెనాలి ఎమ్మెల్యే మంత్రి గారు అయిన నారాయణ మనోహర్ గారు, ఎమ్మెల్సీ ఆల్బర్ట్ రాజా గారు సూచనల మేరకు ఇరిగేషన్ అధికారులు మాతో సహకరించి ఈ తూటికాడ తీయటానికి, ఈ సిల్ట్ తీయటానికి మాకు బాగా సహకరిస్తున్నారు. ఇది కాలువ వచ్చేసి తెనాలి మండలం, చుండూరు మండలం, మోతుకూరు మండలం, అమట్లూరు మండలం, పిట్లవానిపాలెం వరకు వెళ్తుంది. ఈ గ్రామాల్లో కొన్ని గ్రామాలు సాగునీరు మరియు తాగునీరు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కెనాల్ వాటరు
కాబట్టి మీరు మీ ప్రసార సాధనాల ద్వారా ఈ కెనాల్ పక్కన ఉండే ప్రజలందరికీ వేస్ట్ మెటీరియల్ కాలువలో వేయొద్దని, డ్రైన్ పైపులు కాలువలో పెట్టొద్దని తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో జరుగుతున్న పంట కాలువలు, మురుగు డ్రైన్ల మరమ్మత్తు పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కేఎస్ఎం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.